హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మర్భం బాగా పెరిగింది, గ్రోత్కి వచ్చింది బాగా. 10 days అవుతుంది పెట్టి. 10 daysకే బాగా పొడవుగా అయింది. చూడండి ఎంత పొడవైందో, చూసారు ఎంత పొడవుగా ఉన్నాయో. వేరే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది, మర్భం ఎలా పెడతారు అక్క ఒకసారి చూపించరా అని. అందుకని నేను పెట్టి చూపిస్తాను. ఇప్పుడు మొన్న 10 days అవుతుంది పెట్టి, బాగా పెరిగింది కదా. మళ్ళీ ఇది తుంచేసి కట్ చేసేసి మళ్ళీ మీకు పెట్టి చూపిస్తాను. ఓకేనా మరి, బాయ్. మా ఇంట్లోకి వెళ్ళి చూసారు, ఇంకోండి చూడండి పూసినాయి. ఇంకోండి చాలా పూసినాయి అండి వాళ్ళ. ఇదిగోండి మీకు అన్నీ కోసి హార్వెస్ట్ చేసి చూపిస్తా. అన్నీ పూసినాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూసారా. ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని పూసినాయో. ఒక చెట్టేనండి, చూడండి ఎన్ని పూసినాయో, చూసారా. ఇంకా మనము కిచెన్ కంపోస్ట్ ఎరువులు వేసుకుంటే ఇలా పూస్తాయి. మనము కూరగాయలు కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు వేస్ట్ వస్తుంది కదా, అవి మొక్కలకి వేసుకోవచ్చు. కాఫీ పొడి వేసుకోవచ్చు. నేనైతే కాఫీ పొడి ఎక్కువ యూస్ చేస్తాను మొక్కలకి. మన కాఫీ పొడి మనము ఇంట్లో డైలీ వాడతాం కదా, అది వేస్ట్ పడేయకుండా మొక్కలకి వేసుకోవటం వల్ల చాలా మంచిది. మొక్కలకి ఒకవేళ మనము మొక్కల పైన అట్లా కొన్ని చీడ పురుగులు వస్తుంది చూసారా, దానికైతేనేమో 3 days మన బటర్ మిల్క్ని నిలవ పెట్టేసుకుని మొక్కల మీద పిచికారి చేసుకుంటే తేనెబంక, చీడ పురుగు అన్నీ పోతాయి అన్నమాట. నేను ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. బెల్లము, నిమ్మకాయ, కోడిగుడ్డేసి తయారు చేసి చూపిస్తా. అప్పుడు అది కూడా చాలా మంచిది అనమాట. మొక్కలకి పిచికారి చేసుకోవటం వల్ల మొక్కలు చాలా గ్రోత్గా పెరుగుతాయి. ఇంకోండి చివర మన మొదట్లో కూడా పూసినాయి చూసారా. ఇక పూలు మొదట్లో కూడా పూలు పూసినాయి. ఇక చూసారా మొదట్లో, ఇదిగో మొదలు, ఇదిగో ఏరు అనమాట. ఇది ఏరులో ఏరు, ఇట్లా ఏరు వస్తుంది బాగా. ఇదిగో ఇట్లా పెరిగిపోతుంది చెట్టు. మొదట్లో కూడా వచ్చినాయి చూసారా. ఇగో మొక్కలు, ఇగోండి మొగ్గలు. ఇక్కడ పువ్వు కూడా పూసింది. మొగ్గలు మనకి చెట్లు పెరిగే కొద్దికి బాగా పూస్తాయి అన్నమాట. ఇవి మాత్రం అంతే, పూసినాయి అంటే రోజు దొరుకుతాయి మనకి పూజకి. రెడ్గా బాగుంటాయి. మనం వాటర్లో వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, 10 days ఉంటాయి. వాటర్లో నీళ్ళు పోసేసి పూలు పెట్టేసుకుంటే డెకరేషన్ లాగా బాగుంటాయి. మనం డెకరేషన్ చేసుకోవచ్చు చక్కగా. ఇవి పెట్టుకోవచ్చు గ్లాస్లో కానీ, గాజు గ్లాస్ కానీ, గాజు గిన్నెలు కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, వారం రోజులు ఉంటాయి. టీవీ దగ్గర అయినా, మన ఎక్కడైనా సరే, మనం మెయిన్ వాకిల్ దగ్గర అందంగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువ దేవుళ్ళకే యూజ్ చేస్తాను. కృష్ణుడికి పెడతా ఎక్కువ నేను ఫ్లవర్స్. ఇవి రెడ్గా బాగుంటాయని కృష్ణుడికే పెడతాను. మీరు కూడా పెట్టుకోండి. ఇవ్వండి చూసారా ఎన్ని పూసినాయో ఒక చెట్టుకి. ఇవ్వండి చూడండి, కోసావు కదా మీ ముందు. చూడండి ఎంత బాగున్నాయో, చూసారు ఎంత రెడ్గా వచ్చినాయో. ఇవ్వండి ఇంకెప్పటి నుంచో కోసి చూపిద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఓకేనా మరి, బాయ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే మరి, బాయ్.
ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఓకే మరి బాయ్.